తెలుగు మెథడాలజీకి సంబంధించి ఇప్పటి వరకు టెట్ డిఎస్సిలో ఎక్కువసార్లు రిపీట్ అయినటువంటి బిట్స్ అండి ఈరోజు మనం చెప్పుకుందాము. ఫస్ట్ వన్, పావురము అనే పదాన్ని ఒక విద్యార్థి పారువము అని పలికాడు. దీనిని భాషాశాస్త్రంలో ఇలా అంటారు. పావురము అనే పదాన్ని ఒక విద్యార్థి పారువము అని పలికాడు. దీన్ని భాషాశాస్త్రంలో ఇలా అంటారు. ఆప్షన్ ఏ వర్ణ విభేదనం, ఆప్షన్ బి వర్ణ సమీకరణం, ఆప్షన్ సి వర్ణలోపం, ఆప్షన్ డి వర్ణ వ్యత్యయం. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి వర్ణ వ్యత్యయం. ఒక పదంలోని వర్ణాలు తారుమారు చేయటం వర్ణ వ్యత్యయం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నవ్వులాట అనే పదం తారుమారైతే నవ్వుటాలా మారుతుంది. వారణాసి అనే పదం తారుమారైతే వాసినార అని మారుతుంది. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి వర్ణ వ్యత్యయం. ముష్టి ఈ పదానికి నైఘంటిక అర్థం పిడికిలి. ఎప్పుడూ భిక్షము అనే అర్థంలో స్థిరపడింది. ఈ అర్థ విపరిణామం ఏమిటి? ఆప్షన్ ఏ లోక నిరుక్తి, ఆప్షన్ బి అర్ధ సంకోచం, ఆప్షన్ సి లక్ష్యార్థ సిద్ధి, ఆప్షన్ డి సభ్యోక్తి. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి లక్ష్యార్థ సిద్ధి. పిడికిలి అనే అర్థం ఉన్నటువంటి ముష్టి అనే పదానికి ఆధారదేయ సంబంధం వల్ల భిక్షం అనే అర్థం వస్తుంది. ఇక్కడ భిక్షం అనేది పరిణామార్థకం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి లక్ష్యార్థ సిద్ధికి చెందినటువంటిది. అరుడు అనే పదం ప్రస్తుతం అసామాన్యం అనే అర్థంలో ఈ పదం యొక్క ప్రాచీనార్థం. అరుడు అనే పదం ప్రస్తుతం అసామాన్యం అనే అర్థంలో ఈ పదం యొక్క ప్రాచీనార్థం. ఆప్షన్ ఏ అంత, ఆప్షన్ బి కొంత, ఆప్షన్ సి వింత, ఆప్షన్ డి ఎంత. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి వింత. గోడ ప్లస్ కాలు, గోడ కాలు అర్థ పరిణామాన్ని వివరిస్తూ నీవు పేర్కొనే పరిభాష ఏమిటి? గోడ ప్లస్ కాలు, గోడ కాలు అర్థ పరిణామాన్ని వివరిస్తూ నీవు పేర్కొనే పరిభాష ఏమిటి? ఆప్షన్ ఏ ధ్వని స్వయం ద్యోతకత, ఆప్షన్ బి వ్యాకరణ ద్యోతకత, ఆప్షన్ సి అర్ధద్యోతకత, ఆప్షన్ డి నానార్థకత. సో ద ఆన్సర్ ఈజ్ అర్ధద్యోతకత. నెక్స్ట్, భాషను పిల్లలు అధికముగా నేర్చుకునేది. భాషను పిల్లలు అధికముగా నేర్చుకునేది ఎవరి దగ్గర నుంచి నేర్చుకుంటారు, ఎలా నేర్చుకుంటారు? ఆప్షన్ ఏ తల్లిదండ్రుల ద్వారా, ఆప్షన్ బి మిత్రుల ద్వారా, ఆప్షన్ సి సందర్భాల సృష్టి ద్వారా, ఆప్షన్ డి పాఠశాలకు వెళ్ళడం ద్వారా. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి సందర్భాల సృష్టి ద్వారా. శిశువు పుట్టినప్పుడు సంవత్సరం పాటు భాషను అవగాహన చేసుకుంటాడు. ఆ తర్వాత భాషోత్పాదన కంటే ముందు అభివృద్ధిని నేర్చుకుంటాడు. భాష పట్ల ఎలా మాట్లాడాలి ఏంది అనేది తెలుసుకుంటాడు. భాషను పిల్లలు అధికంగా నేర్చుకునేది సందర్భాల సృష్టి ద్వారా మాత్రమే నేర్చుకోగలరు. నెక్స్ట్, పిల్లలలో భావావగాహనకు భాషోత్పాదనకు మధ్య దాదాపుగా ఉండే కాలం ఎంత? పిల్లలలో భావావగాహనకు భాషోత్పాదనకు మధ్య దాదాపుగా ఉండే కాలం ఎంత? ఆప్షన్ ఏ 5 నెలలు, ఆప్షన్ బి 1 నెల, ఆప్షన్ సి 2 నెలలు, ఆప్షన్ డి 2 సంవత్సరాలు. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ
5 నెలలు. నెక్స్ట్, విషయం బోధకంబు వాక్యంబు అన్న వ్యక్తి ఎవరు? విషయం బోధకంబు వాక్యంబు అన్న వ్యక్తి ఎవరు? ఆప్షన్ ఏ చేకూరి రామారావు, ఆప్షన్ బి చిన్నయసూరి, ఆప్షన్ సి కందుకూరి వీరేశలింగం పంతులు, ఆప్షన్ డి బహుజనంపల్లి సీతారామాచార్యులు. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి బహుజనంపల్లి సీతారామాచార్యులు. వీరి ప్రకారం ఒక సంపూర్ణ భావాన్ని వ్యక్తీకరిస్తూ 2 పూర్ణ విరామాల మధ్య ఉన్నటువంటి ఉచ్చారణ వ్యాకరణాన్నే వాక్య నిర్మాణం అని బహుజనపల్లి సీతారామాచార్యులుగా తెలిపారు. నెక్స్ట్, ప్రపంచంలో అత్యధికులు మాట్లాడే భాష కుటుంబంలో ఇది ఒకటి. ప్రపంచంలో అత్యధికులు మాట్లాడే భాషా కుటుంబంలో ఇది ఒకటి. అది ఏ కుటుంబానికి చెందిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆప్షన్ ఏ సైనో టిబెటస్ కుటుంబం, ఆప్షన్ బి ఆస్ట్రోనేషియన్ కుటుంబం, ఆప్షన్ సి అప్రో ఏషియాటిక్, ఆప్షన్ డి నైజర్ కాంగో. ద ఆప్షన్ ఈజ్ ఆప్షన్ ఏ. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సైనో టిబెటస్. ప్రపంచంలో అత్యధిక జనాభా 67% మంది మాట్లాడేది భాషా కుటుంబాలు 2 ఉన్నాయి. ఏంటవి అంటే ఇండో యూరోపియన్ భాషా కుటుంబాలు, సైనో టిబెటన్ భాషా కుటుంబాలు 2 కూడాను ప్రపంచంలో ఎక్కువగా మాట్లాడే భాషలో అత్యధికులుగా మాట్లాడే కుటుంబం భాషలో ఇవి ఒకటి అనమాట. ప్రపంచంలో అత్యధికులు మాట్లాడే భాషా కుటుంబాల్లో సైనో టిబెటన్ అనేది ఒకటి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సైనో టిబెటన్. నెక్స్ట్, గదబా జాతి భాష ఈ కుటుంబానికి చెందినది. గదబా జాతి భాష ఈ కుటుంబానికి చెందినది. ఆప్షన్ ఏ ఇండో యూరోపియన్, ఆప్షన్ బి అప్రో ఏషియాటిక్, ఆప్షన్ సి సెనో టిబెటియస్, ఆప్షన్ డి ద్రావిడియస్. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ద్రవిడియన్స్. వీళ్ళు ద్రావిడ కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు. 3500 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి వాళ్ళు వీరు. సో ఈ గదబా జాతి భాష ద్రవిడియన్స్ నుంచి వచ్చింది. కోబారి భాష ఈ కుటుంబానికి చెందినది. కోబారి భాష ఈ భాషా కుటుంబానికి చెందినది. ఆప్షన్ ఏ సైనో టిబెటస్, ఆప్షన్ బి ద్రవిడియస్, ఆప్షన్ సి ఆర్యాస్, ఆప్షన్ డి ఆస్టిక్స్. సో ద ఆన్సర్ ఈజ్ ఆస్టిక్. నికోబార్ దీవుల్లోని కోబారీ భాష ఆస్టిక్ కుటుంబానికి చెందినది. ఆస్టిక్ ఆస్ట్రేలియా ఖండం నుంచి ఆగ్నేయ ఆసియా వరకు వ్యాపించి ఉన్న దేశాల్లో ఈ కుటుంబానికి చెంది ఉన్నవి.